బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను వింటూ ఉన్నాము. ఈ రోజున మనము 681, 682 రెండు ప్రవచనాలు, చిన్న ప్రవచనాలు విందాము. బుఖారీ మరియు ముస్లిం గ్రంథకర్తలు ప్రవక్త వారు ఏమన్నారంటే, సిగ్గు, వ్రీడ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు. నా ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం, నిస్సందేహంగా సిగ్గు బిడియాలు కూడా విశ్వాసంలో, అంటే దైవ విశ్వాసంలో అంతర్భాగాలు. బిడియం అనేది పూర్తిగా ప్రయోజనకరమే, దాని పరిణామము మేలుతోనే కూడుకుని ఉంటుందన్నారు. సిగ్గు, బిడియము, వ్రీడ ఇవన్నీ ఒకే కోవకి చెందినటువంటి పదాలు అన్నమాట. అంటే సిగ్గు అంటే సహజంగా ఆడపిల్లలు సిగ్గుపడతారు, ఆ సిగ్గు కాదు. ఇక్కడ ఏంటంటే తప్పులు చేయడానికి సిగ్గుపడ్డం. తప్పులు బహిరంగంగాను రహస్యంగాను. సహజంగా మనిషి బహిరంగంగా చేయడానికి సిగ్గుపడతారు, ఎందుకంటే నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి. బహిరంగంగా చేయడానికి సిగ్గుపడేవాడు రహస్యంగా చేస్తూ ఉంటాడు. అయితే దైవానికి భయపడేవాడు రహస్యంగా కూడా చేయడు, వేరే సంగతి. ఎందుకంటే బహిరంగంగా జనాలు చూస్తారేమో, రహస్యంగా ఉన్నప్పుడు దైవం కూడా చూస్తాడు. బహిరంగంగా ఉన్నప్పుడు జనాలతో పాటు దైవం ఉంటాడు, రహస్యంగా ఉన్నప్పుడు దైవం కూడా ఉంటాడు. అందుకని ఆ భయం ఉన్నవాడు రహస్యంగా కూడా చేయడు, బహిరంగంగా కూడా చేయడు. అయితే ఈ విధంగా ఈ సిగ్గుపడ్డంలో, వ్రీడ చెందడంలో, ఇదే విధంగా ఈ బిడియపడ్డంలో ప్రయోజనమే కలుగుతుంది. ఏముంది? తప్పులకు దూరంగా ఉంటాడు. ఉదాహరణకి అతనికి స్త్రీలంటే బిడియం అనుకోండి, వారికి దూరంగా ఉంటాడు. తద్వారా స్త్రీలకు సంబంధించిన ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటికి బయటపడతారు. ఏమండి? అదేవిధంగా నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న భయము, సిగ్గు, బిడియం ఉందనుకోండి, బహిరంగంగా చేసే ఏవైతే తప్పులు ఉన్నాయో, ఉదాహరణకు మద్యపానము, లేకపోతే సిగరెట్, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటాయి కదా, బహిరంగంగా చేసేవి ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉంటాడు కదా. ఎవరైనా ఏదైనా చూస్తే ఇతనేంటి ఇటువంటి పనులు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమో అన్నది. సరే, ఎవరి భయం కారణంగా దూరంగా ఉన్నది వేరే సంగతి. ఇక్కడ దైవం చెప్పే విషయం ఏంటంటే, మీరు దైవ భయం కారణంగా, దైవభీతి కారణంగా దూరంగా ఉండండి. అప్పుడు మీరు రహస్య పాపాలకు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే రహస్యంలో జనం ఉంటారు కానీ దైవం ఉంటాడు కదా, ఆయన నియమించినటువంటి దూతలు ఉంటారు కదా, నమోదు చేస్తూ ఉంటారు కదా, మన శరీర భాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రళయ దినాన్న మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. మనం ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటుంటాం, కానీ మొత్తం ఈ శరీర చర్మము, కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కూడా మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. మహాశలారా, ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సిగ్గు బిడియాలు అనేవి దైవ విశ్వాసంలో అంతర్భాగాలే, వీటి వల్ల మీకు ప్రయోజనమే కానీ నష్టం ఏం కూడా లేదు అన్నారు. కాబట్టి మహాశలారా, సిగ్గు బిడియాలు అనేవి మనకు లాభాన్ని కలిగిస్తాయి. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.